హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే సండే లాగ్ అండి. సండే రోజు మార్నింగ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్‌కి అత్తయ్య గారు గారెలేసారండి. గారెలైతే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మా పిల్లలకి గారెలంటే చాలా ఇష్టమండి. చాలా ఇష్టంగా తింటారండి. సండే రోజు మా ఇంట్లో ఏదో ఒక వెరైటీ ఉంటుందండి టిఫిన్‌లోకైతే. తర్వాత మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారండి. ఈరోజు చికెన్ ఫ్రై ప్లెయిన్ బిర్యానీ రైస్ కింద చేయాలనుకుంటున్నానండి. దానికోసమే చికెన్ మ్యాగ్నేట్ చేస్తున్నానండి. ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాలు, జీలకర్ర పొడి, ఓ నిమ్మ చెక్క, కొద్దిగా పెరుగు వేసుకునండి బాగా మిక్స్ చేసుకుని 1 అవర్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై. తర్వాత ఫ్రెష్ అయిపోయి చికెన్ ఫ్రైకి, బిర్యానీకి కావాల్సిన ఆనియన్స్ అన్నీ కట్ చేస్తున్నానండి. బిర్యానీలోకి అయితే పొడువుగా కట్ చేస్తున్నానండి. చికెన్ ఫ్రైలోకి చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్‌ని కట్ చేస్తున్నానండి. ఈ చికెన్ ఫ్రై అంటే మా పిల్లలకి చాలా ఇష్టమండి. ఈరోజు కావాలని అడిగారు. అందుకే వాళ్ళ డాడీ చికెన్ ఫ్రై కోసమని చికెన్ తీసుకుని వచ్చారండి. తర్ తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకునండి దానిలో ఆయిల్ వేసుకుని కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే చికెన్ ఫ్రైకి టేస్ట్ అన్నది బాగా వస్తుందండి. తర్వాత అందులోకి నేను బిర్యానీకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నానండి. రైస్ని కూడా నానబెట్టుకున్నానండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ని దాంట్లో వేసేసానండి. వేసేసి కలిపేసండి మూత పెట్టి ఉంచాలండి. దీంట్లో వాటర్ ఏమీ వేయకూడదండి. దాంట్లోనే వాటర్ వస్తుందండి. ఆ వాటర్తోనే చికెన్ అంతా బాయిల్ అవుతుందండి. ఇలా వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యి ఆ చికెన్ అంతా ఉడికితే చాలా జ్యూసీగా హోటల్లో చేసిన స్టైల్లో వస్తుంది. చికెన్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ బాగుంటుందండి. తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు అందుకే నేను కరివేపాకు వేసాను. తర్వాత బిర్యానీ కోసం పెట్టి దాంట్లో బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలా వేసానండి. నేను చాలా తక్కువ మసాలాతో ఈ బిర్యానీలు చేస్తానండి. అస్సలు మసాలాలు వాడనండి. తర్వాత మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసేసండి. మనం ఏ గ్లాస్తో కొలుచుకున్నామో దానికి 1½ వాటర్ గ్లాస్తో వేసుకోవాలండి. తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని అవి బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత దానిలో రైస్ వేసేసి కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టుకుని ఉంచుకుని ఉడకబెట్టుకోవాలండి. రైస్ చూడండి చాలా పొడి వచ్చిందండి బిర్యానీ రైస్ అయితే ఇక్కడ. తర్వాత బిర్యానీ చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన సామాన్లన్నీ తోముకుంటున్నానండి. నాకు ఎప్పుడు సామాన్లు అప్పుడే నేను తోమేసుకుంటానండి. ఎందుకంటే షింక్లో కదా చిరాగ్గా ఉంటాయి అని. తర్వాత పెరుగు చట్నీ కోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. తర్వాత సాలా వెజిటేబుల్ సలాడ్ కోసం కీరా అలాగే క్యారెట్ కూడా కట్ చేస్తున్నానండి. ఈ కీరా అంటే మా ప్రవళికకి చాలా ఇష్టమండి. ఈ క్యారెట్ ఉంటే దానికి ఇంకేం అవసరం లేదు. మా హస్బెండ్ కోసం ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నానండి. తర్వాత మా పిల్లలిద్దరూ ఇక్కడ భోంచేస్తున్నారండి. బిర్యానీ చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందని ఎలా చెప్తున్నారో ఇద్దరు కూడా. కొంచెం కారంగా ఉందంటుందండి. మా ప్రవళిక అసలు కారం తినదండి. తర్వాత నేను కూడా చేసేసానండి భోజనం. చాలా బాగుందండి. భోజనం అయిపోయిన తర్వాత ఇంకా మన ఆడవాళ్ళకి తెలిసిందే కదండి. కిచెన్ క్లీన్గా లేకపోతే అస్సలు నచ్చదు కదా. అందులోకి రేపు సోమవారం కొంచెం స్పెషల్గా చేస్తాను. దేవుడికి పరమాన్నం కూడా వండుతాను కదండి. అందుకే ఈరోజే మధ్యాహ్నమే క్లీన్ చేసేసుకుంటున్నానండి కిచెన్ అంతా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే నాకు అస్సలు నచ్చదండి. మీలో ఎంతమంది కిచెన్ క్లీన్ చేశాక ఇలా ముగ్గులు పెడతారండి? నాకు ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమండి. తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచేసుకుని మాపులన్నీ పెట్టేసుకున్నానండి. తర్వాత ఈవినింగ్ అయింది. మా పిల్లలకి స్నాక్స్ కోసం మ్యాంగో కట్ చేశానండి. మా పిల్లలకి మ్యాంగో అంటే చాలా ఇష్టమండి. చూసారా ఎంత ఆనందపడిపోతున్నారో నేను మ్యాంగో కోస్తున్నానండి. ఎంత బుద్ధిగా కూర్చుని తింటారో అండి ఈ మ్యాంగో అంటే. ఇంకా వేరే ఏ ఫ్రూట్ ఇచ్చినా సరే ఇంత అందంగా తినరండి ఈ మ్యాంగో తప్ప. ఈ మ్యాంగో తింటూ మా తన్వేష్ కూడా లాగ్ చేసేస్తున్నాడండి. చూసారా ముందు ఫోన్తో కెమెరా ఆన్ చేసి పెట్టాను కదండి. ఆ ఫోన్ కెమెరాకి మా తన్వేష్ ఏంటేంటో చెప్పేస్తున్నాడండి. చూడండి మీకు కావాలంటే వీడియోలో కనిపిస్తుంది ఫోన్. చూసారా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ టుమారో.